కొంచెం కళ్ళు మూసుకో. టంటడాయ్. ఏంటబ్బా ఇది? చూస్తుంటే తెలియట్లేదా? సత్య అని రాయించుకున్నాను. ఓయ్, ఏంటయ్యా ఇది? నొప్పిగా ఉండుంటుంది కదా, ఎందుకు ఇదంతా చేసావు? అది వదిలే. నచ్చిందా? యాక్చువల్లీ చిన్నగానే రాయమని చెప్పాను. టాటూ ఆర్టిస్ట్ కి పేమెంట్ పెద్దగా కావాలనుకుంటా. పెద్దగా ప్రింట్ చేశాడు. సరే పర్వాలేదులే, మన లవ్ కనిపించే విధంగా పెద్దగానే ఉండాలి అని నేను కూడా ఓకే చెప్పేశాను. ఏమైంది? నచ్చకపోతే చెప్పు సత్య, ఈ వైపు వేరే విధంగా ప్రింట్ చేయించుకుంటాను. నువ్వు నేను హక్ చేసుకున్నట్టుగా. ఓయ్ వద్దు, ఇది చాలు. ఏమైంది? సర్ప్రైజ్ కి సడన్ గా ఫ్రీజ్ అయిపోయావా? దీనికి ఇలా అయిపోతే ఎలా? ఇంకా లెక్కలేనన్ని సర్ప్రైజ్లు ఆన్ ది వే. మన మ్యారేజ్ అయిపోయేంత వరకు అప్పుడప్పుడు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు, సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటాను. ఎందుకో చెప్పు? ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మన పార్ట్నర్ అలా చేశాడు కదా, మనం ఇలా చేస్తే ఏంటని నువ్వు పదే పదే గుర్తు చేసుకోవాలి. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్ ని నీ లైఫ్ మొత్తం మర్చిపోనే పోకూడదు. అందుకే సరే సరే, అందరూ పెళ్లి కొడుకు అబ్స్కాండ్ అయిపోయాడని నన్ను వెతకడం మొదలు పెడతారు. బాయ్, లవ్ యూ, లవ్ యూ టర్న్స్. హలో, ఏదేదో జరిగిపోయిందే, అదేం అడుగుతావులే. సడన్ గా మన హాస్టల్ వార్డెన్ వచ్చి కళ్యాణ మండపంలో పెద్ద ప్రాబ్లమే క్రియేట్ చేసింది. ఏదో మాయ చేసి తప్పించుకున్నాం. ఇక దీని తర్వాత ఏం ఆపదొస్తుందోనని భయంగా ఉందే. తర్వాత మాట్లాడతాను. అయ్యో, తను సంజయ్ కదా? ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఏం చేయాలి ఇప్పుడు? చెప్పవే. ఆ సంజయ్ ఇక్కడికి వచ్చాడే. సంజయ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అయ్యో, ఇక్కడ మండపంలో కార్ పార్కింగ్ దగ్గరే ఉన్నాడు. సరే, నువ్వు వాడి కళ్ళల్లో పడకుండా ఎక్కడైనా దాక్కు, నేను అక్కడికి వచ్చేస్తాను. సరేనే. ఎక్కడికి వెళ్ళుంటాడు? సంజయ్, ఏమే, నీ నుంచి నిజం చెప్పించాలని నేను ఎత్తుకెళ్ళి కట్టి పడేస్తే నాకే దమ్కిచ్చి అక్కడి నుంచి తప్పించుకుంటాను. సంజయ్, నన్ను వదిలే, లేదంటే అరిచి గోల చేస్తాను. అరవవే. ఎవరొచ్చి నిన్ను కాపాడతారో నేను చూస్తా. సత్య, నువ్వు ఏయ్,
నేనే సంజయ్ని. ఏంటి ఫోటోలు అవి తీస్తున్నావు? హే, ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఇక్కడ నీకేం పని? మర్యాదగా వెళ్ళిపో. ఇలా చూడు, నువ్వు మీ ఊర్లో హీరోయిన్ అయి ఉండొచ్చు, కానీ నాకెప్పుడు విలన్వేనే. నువ్వు ఎవరు ఏంటనేది ఇప్పుడు నాకు పూర్తిగా తెలుసు. రేయ్, నువ్వు మా ఊరికి వెళ్ళి నువ్వు చేసిన డ్రామాలన్నీ నాకు తెలిసిపోయాయి. తెలిసిపోయిందా? అయితే వెరీ గుడ్. నా పని చాలా ఈజీ. ఇప్పుడు నేను నీ గురించి ధైర్యంగా చాముండేశ్వరి దగ్గర ఆధారాలతో మాట్లాడతా. నళన్ నాన్న కూడా నీ గురించి తీవ్రంగా వెతుకుతున్నారా? ఆయన చేతికి చిక్కి దిక్కుమాల చావు చచ్చే కంటే నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనే నిన్ను క్షమించేస్తా. హే, నువ్వెవరి నన్ను క్షమించడానికి? నువ్వే ఒక పెద్ద ఫ్రాడ్వి. నేనెందుకే నీకు భయపడాలి? అమ్మా చెప్పమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? శృతి, కార్లో నగలు వదిలేసొచ్చానమ్మా, వెళ్ళి తీసుకొద్దాం. పద. ఎవరితో శృతి తను గొడవ పడుతోంది? ఇక్కడెందుకమ్మా వాళ్ళు గొడవ పడుతున్నారు? తెలీదమ్మా, వాళ్ళ పక్కకు వెళ్ళలేము. అయ్యయ్యో, ఎలా తెలుసుకోవాలి? పైగా అతను ఎవరో కూడా తెలియట్లేదే. నేనేమి నీలాంటి దాన్ని చూసి భయపడేవాడిని కాదు. నువ్వు నలను వాళ్ళ పెద్ద అమ్మాయివని ఊరిని చాముండేశ్వరిని మోసం చేస్తున్నావు. హే, నువ్వేనే నన్ను చూసి భయపడి ఇక్కడి నుంచి పారిపోవాలి. హే సంజయ్, నేను చెప్పేది విను. నువ్వు కంపెనీలో మనీ దొంగతనం చేసినందుకు నళన్ నాన్నగారు నిన్ను పోలీసులకి పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా చూడు, ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడేవాడిని కాదు నేను. నేను చాముండేశ్వరిని కలిసి నువ్వు వేసుకున్న ముసుకుని చించెయ్యబోతున్నాను. ఈ పెళ్లిని ఆపేసి నిన్ను ఈ ఊరి నుంచే తరిమేయడానికి ఇక్కడికి వచ్చానే. అవునా? అలా అయితే ఉండు, నేను ఇప్పుడే నళన్ నాన్నకి ఫోన్ చేసి నీ గురించి చెప్పేస్తాను. ఏంటి ఇది? ఎందుకురా ఇలా చేస్తున్నావు? హే, ఏంటే నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు వెళ్ళిపోతా, కానీ ముఖ్యమైన ఆధారాలతో మళ్ళీ తిరిగొస్తా. అది మాత్రమే కాదు, ఊరంతా పెళ్లి వేదిక మీద ఉన్నప్పుడు ఆ ఆధారాన్ని నేను అందరికీ చూపిస్తాను. సంజయ్, నేను చెప్పేది విను. ఏయ్, సంజయ్, ఓవే. సంజయ్, సంజయ్, నేను చెప్పేది విను. సంజయ్, సంజయ్. ఛ!